అని అడిగా. నేను పెట్టనంటే పెట్టను అన్నాడు. నేనైతే నమ్మదలుచుకోలేదు. నేనండి కొందనాలు నాకు వద్దులే క్రెడిట్ కార్డులు అని పక్కన పడేసాను. ఒకవేళ ఆ క్రెడిట్ కార్డులే నాకు దొరికినట్టయితే నేను మీకు దొరికేవాడిని కాదు. 100% చెప్పగలను. ఆ రోజే ఆ క్రెడిట్ కార్డు అట్లా 4 ఫారినర్స్ నా చేతులారిని పోగొట్టుకున్నా. డబ్బు అనే ఆలోచనతో ఆ రోజే నేను మనసు పెట్టినట్టయితే ఈక్వల్ టు అన్నోడితో పాటుకి వెళ్ళేవాడిని. అర్థమైందా? తెనాల్లో మిషనరీ అనుకున్న వాళ్ళతో ఈక్వల్ టు వెళ్ళేవాడిని ఫైనాన్షియల్గా. కానీ అంతకంటే ఈక్వల్ టు దేవుడు నడిపిస్తున్నాడు నన్ను, అంతకంటే గొప్పగా వాడుకుంటున్నాడు, అంతకంటే గొప్పగా ఉంచుతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విత్తనము అనగా గ్రహింపు నీలో నుంచి రావాలి. ఆ గ్రహింపు నీలో నుంచి చూస్తే నువ్వు చేస్తున్నది నీకు అర్థం అవ్వాలా, నువ్వు ఎదటి వ్యక్తితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అది నీకు అర్థం అవ్వాలా. ముసుగు వేసుకున్న దాన్ని తీసి పక్కన పడేచించాయి. నిజ స్వరూపాన్ని బయటకు తీసుకురా. నిజ స్వరూపం ఏంటి? మాట్లాడాలి, ప్రేమించాలి, కలిసి ఉండాలి, అంతా ఒకటిగా బ్రతకాలి. ఇది నిజ స్వరూపం. కానీ పై స్వరూపం ఏంటి? కుదరదు. రాజ్యాలు పోయినా రాయల్టీ పోకూడదు. అర్థమైందా? పట్టు పట్టే 3 కాళ్ళు దానికి 4వ కాళ్ళు ఉన్నట్టు పెళ్ళిమని పిలుతా. ఇది పై స్వరూపం. నిజ స్వరూపం ఏంటి? ప్రేమతో ఉండాలి, పలకరించాలి, కలిసి ఉండాలి, ఆప్యాయతతో ఉండాలి. మేమందరమో ప్రభు బిడ్డలమని అనేకులు చెప్పుకోవాలి, అనేకుల కొరకు మేము బ్రతకాలి. నిజ స్వరూపం ఇది. కానీ పై స్వరూపం కుదరదు. ఎంతకాలం ఉంటావు? ఏసే ఎండలకు వానలకు ఏమైతే ఎంత గొప్ప వస్త్రమైనా 4 సార్లు తడిచి 4 సార్లు ఎండితే ఏమైతే పిగిలిపోవటం తప్ప ఏముండదు. నువ్వు కాపాడుకుని కుట్టు వేసుకోవడానికి కూడా పనికిరాదేక. ఓ పక్క నుంచి కుట్టేత్తు, ఇంకో పక్క నుంచి పిక్కొచ్చింది. అట్లా పాత స్వరూపం మీ యొద్ద నుంచి దేవుడు తీసివేయనుగాక. దేవుడు ఈరోజు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడని నమ్ముచున్నాను నేనైతే. గ్రహింపు ఉంటే మనిషి జీవితం బాగుండేది. గ్రహింపు లేదు కాబట్టి మనిషి ఎలా అయిపోతున్నాడంట? విత్తబడిన విత్తనాల గురించి అక్కడ రాయబడిన మాటలో స్పష్టంగా చెప్తున్న 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ఏమంటున్నాడో అక్కడ చూసినట్టయితే దేవుడు చెప్తున్న మాటల వైపు మనసు పెట్టినట్టయితే, ఒకటి అక్కడ అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు కదా, దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును. ఎక్కడ ఉన్నదాన్నంట? ఎక్కడున్నదాన్ని? ఈరోజు వాక్యం చెప్పాడు దేవుని సేవకుడు. రాత్రికాలం వాక్యం చెప్పారు. 1 గంట అయిన వాక్యం విన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రభు మాతో మాట్లాడాడు. పాతాళానికి వెళ్ళకూడదని మొదటి కాలం అని చెప్పాడు. ఆయనతో కలిసి ఉండే వారంగా, మనస్సు పడే వారంగా ఉండాలి. ఎవరి మీద మనసు ఉండాలి? దేవుని మీద మనస్సుండే వారుగా ఉండాలని దేవుడు చెప్పాడు. కనుక అనే వాక్యం గ్రహింపు రావటం కోసం వస్తూ ఉండగానే పక్కన ఏడు వాళ్ళు వస్తాడు, అపవాదికి సంబంధించినట్టు. ఏంటి సంగతి? ఏంది రాత్రి ఏంది మీటింగ్ కింద 1 గంట దాకా పెట్టారంట. అసలు ఈ పాస్టర్ గారికి ఏం చెప్పలేమే, చెప్పినా ఈయన సావడం అంతే. కానీ అంతే, ఇప్పుడు మాట వినడం. ఇది ఇప్పుడు ఉన్న వాక్యం ఏంటి? ఇది వినడగా వెళ్ళిపోయింది. ఎవరు పెట్టారు ఇప్పుడు చెప్పండి? అట్టండు శాతానాను దెబ్బకి వెళ్ళిపోతాడు నీ దగ్గర నుంచి. విన్నావుగా దేవుని వాక్యం. ఇప్పుడు సేవకుడుగా 3 రోజులు మీటింగ్లకి 1 గంటకే అల్లాడి చేస్తున్నారే. మరి రోజు మేమేం చేయాలా? ఏమలారా మేమేం చేయాలా రోజు చెప్పండి? టయానికి తినాలి, టయానికి పడుకోవాలి. మరి పాస్టర్ గారు టయానికి పెడతారు ఇంట్లో కుటుంబ రాత్రికి. మీరైతే టయానికి తింటారు, టైం టేబుల్ ప్రకారం. పాస్టర్ గారికి ఇప్పుడు పెడతారు. కాసేపు ప్రార్థన చేయండి, 1 అరగంట అని 1 అరగంట ప్రార్థన చేసి 10:30కి అయిపోతే ఈలోపు 4 అక్కలు వస్తే అక్కలకి ప్రార్థన చేసిన తర్వాత ఇంకో అన్నలో ఒక 4 వస్తే వాళ్ళకి ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు వస్తారా తింటానికి? మరి ఆయన పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచించు. జీవితంలో ఒక 3 రోజుల మీటింగ్కి అల్లాడిపోతున్నాం. ఇప్పుడు దీని బిడ్డలారా గమనించండి. మే నెల మాసం వస్తే
లేకుండా జూన్ నెల మాసం వస్తే, లేకుండా ఏప్రిల్ మాసం వస్తే సేవకులకు కంటి నిండా నిద్ర ఉండదండి, కడుపు నిండా కూడు ఉండదు. ఎందుకు తెలుసా? మీటింగ్ అయ్యి అందరికి ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోయే తర్వాత 1 గంటకి ఆ టైంలో భోజనం పెడతారు. ఆ టైంలో కడుపు నిండా తిన్నాడు, వీటికి నిద్ర పడదు. ఇంటికి వెళ్ళి అవి ఒకటే తేపులు, ఒకటే ఆరాటం. అందుకనే తినేది కొంచెం తింటారు. ఆ కొంచెం తిని తెల్లారిపోతుగా ఆకలి ఉండిద్ది, కానీ నిద్ర ముద్దు. ఆ నిద్ర కోసం ఆకలి అనుకుంటాం. అయిపోయా జీవితం. అర్థమైందండి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే విత్తనము వేయంగానే అపవాది కూడా వస్తాడు పక్కన. దేవుని వాక్యం చెప్తుండగా అపవాది వస్తాడు పక్కన. ఈ మధ్యన ఒక టాక్ వినబడింది నాకు. మీకు వినబడిందో లేదో తెలియదు, కానీ నా చెవులకి వినబడింది. ఏంటి తెలుసా? మా మేనల్లుడిని అంటే అచ్చంగా నేను నాలాగా తయారు చేస్తున్నానంట. మా గరువుపాలెం బ్యాచ్ అన్నారు, టైట్లు దొరికారు నాకు అర్థం కాల. వాడిని అచ్చంగా ఆయనలాగానే తయారు చేస్తాను. ఈయన కూడా ఆయన ఇద్దరు ఒకటేలా తయారయ్యాడు, ఈ పిల్లోడు కూడా ఆయనలాగానే తయారయ్యాడు వాక్యం చెప్పడంలో అన్నారు. మరి తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి పాటలు నడవకుండా ఎవరు పక్కన పాటలు నడుపుతారా అమ్మా? మీ పిల్లోడు మీ నాన్నలాగా తయారైతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. నేను మా ఊరితో చెప్పాను, నాన్న వయసుని బట్టి వాక్యం చెప్పురా, వయసు మించిన మాటలు చెప్పమాకరా నాన్న, ఇక్కడ వయసు మించిన మాటలు చెప్తే చాలా ఇబ్బంది. నేను చెప్పాను అనుకో, ఆ దోడ ఈ దోడ 2 దోడలు వేసుకుంటారు. నువ్వు చెప్పేవనుకో ఫూ అని మోతాస్తారు, మీద వేస్తారు. కనుక వాక్యం చెప్పేటప్పుడు వయసును బట్టి చెప్పాలి నాన్న, నేర్చుకోరా అని చెప్పా నాకు వార్త తెలిసిన తర్వాత. కనుక ఎందుకంటే గ్రహింపు లేక సాతాను గాడు వచ్చి ఏం చేస్తాడు? ఆ వాక్యాన్ని తీసేయడానికి అనేకమైన ఆలోచన. మూడోది ఏం ఆలోచన చేస్తాడు తెలుసా? నా గురించి చెప్పాడు అక్క. ఈరోజు మందిరానికి వెళ్తే పాస్టర్ గారు నా గురించి చెప్పాడు. పాపం ఆయన మల్లెలు విజయబాబు గారు ఊరంతా తిరిగి అందరి గురించి తెలుసుకుని వచ్చి చెప్పినట్టున్నాడు. రాత్రి అందరిని అడిగి అక్క మీ ఇంట్లో విషయం ఏంటి, అన్న మీ ఇంట్లో విషయం ఏంటి అని అడిగి ఊరంతా తెలుసుకుని చెప్పినట్టున్నాడు. పాపం అమలాపురం నుంచి ఆయన 3 రోజుల ముందే వచ్చి తెలుసుకున్నట్టున్నాడు. మీ మనసు ఎవరితో అనుకుందని చెప్పడానికి కదా. అంతేనమ్మా? చెప్పండి. నేనంటే ఎడిదిరికి ఇక్కడ ఉంటాను గమ్ముడు తెలుసుకున్నారు అనుకుంటే పద్ధతి. మరి వాళ్ళకి ఎవరు చెప్పారు? ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో పాస్టర్ గారు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, అందుకని బైబిల్ పట్టుకుంటున్నా. ముందుగానే పాస్టర్ గారు అని ఊది ఉంటాడు, అందుకని వాళ్ళు ఎట్లా చెబుతున్నారు పెట్టుకుంటారు, అందుకని బైబిల్ పట్టుకుంటున్నా. నాకు అవసరం లేదు, నా బాణి నాది. వాళ్ళతో ఒకటే మాట అన్నా, దేవుడు మీకు ఏది నడిపిస్తే అది చెప్పుకోండి అయ్యా, ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పుకుని వెళ్ళండి అన్న. అంతే. ఏం చెప్పాలి ఏంటి అంటే మీకు దేవుడు ప్రేరేపిస్తే మీకు నచ్చింది చెప్పుకోండి. ఏం చెప్తారో నాకు అవసరం లేదు. సంఘానికి ఏమి ఉపయోగపడిద్దో, దేవుడు ఏమి మీ నోటి నుంచి ఏం పలికిస్తాడో నాకు తెలియదయ్యా, మీరు చెప్పుకోండి అని చెప్పాను. కనుక గమనించండి, గ్రహింపు ఆ విషయాన్ని బయటికి తీయడానికి శాస్త్రానికి హృదయంలో ఉన్న ఆలోచన బయట తెచ్చే మొట్టమొదటి ఆయుధం. 3 ఆయుధాలు చెప్పాం. తర్వాత అక్కడ ఉన్న విషయంలో రెండోది ఇక్కడ ఏమొచ్చినట్టు తెలుసా? రాత్రి నెలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. రాత్రి పగపగా నవ్వారు. ఎంతమంది అంగీకరించారు చెప్పండి? పాతాళానికి వెళ్ళకూడదని ఎంతమంది తీర్మానం తీసుకున్నారు? నవ్వారుగా. ఇప్పుడు పాతాళానికి వెళ్ళే విషయాలు ఏంటి చెప్పారుగా. ఆల్రెడీ నేను ప్రొజెక్టర్ మీద ప్రజెంటేషన్ చేయడానికి మెసేజ్ ప్రిపేర్ చేసి పెట్టాను. అయ్యగారి ద్వారా కొన్ని విషయాలు నాకు అర్థమైంది. కొన్ని విషయాలు, పాతాళానికి హక్కుదారులు ఎవరు టైటిల్ నాది. ఆయన పాతాళానికి పిక్నిక్ తీసుకెళ్ళాడు. నాకేమో దేవుడు ఇచ్చింది ఏంటంటే పాతాళానికి హక్కుదారులు ఎవరు అంటే ఎవరి కోసం పాతాళం ఏర్పాటు చేయబడింది, అది జీవవృక్షానికి హక్కుదారులు ఎవరనే టాపిక్ మీద అది చేస్తూ పాతాళాన్ని గురించి చేసినప్పుడు ప్రభు నా మనసులో ఇచ్చాడు, దీన్ని సపరేట్ మెసేజ్ చేయాలి. అందుకని దానికోసం సపరేట్ మెసేజ్ చేస్తే పాతాళంలో సపరేట్ ఉన్నాయి. పాతాళంలో శిక్షలో హిందూ పురాణ ప్రకారం ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎన్ని పురాణాలు ఉన్నాయి తెలుసా? మీకు ఒకసారి చెబుతాను, మామూలుగా లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క టైప్ శిక్ష ఉంది. తల్లిదండ్రులు ముద్ద పెట్టలేనుడు కంట ఆడు కొన్ని సంవత్సరాల శిక్ష నరకం అనుభవించిన తర్వాత వాడు విడిపించబడతాడంట. ఇట్లాంటి శిక్షలు ఉన్నాయి కొన్ని. ప్రభుత్వం అయితే అది వర్తమానం ప్రొజెక్టర్ మీద ప్రజెంటేషన్ చేసి చూపిస్తా, మీతో చెప్తా. కానీ గమనించండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు సంతోషిస్తారంట.
నిజంగా వాక్యం వినగానే నేను ఈ వాక్య ప్రకారం బ్రతికితే బాగుండు అనిపించిందంట, ఈ వాక్య ప్రకారం జీవిస్తే బాగుండు అనిపించిందంట, ఇలాగే ఉంటే బాగుండు అనిపించిందంట. కానీ 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 అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అయితే అతనిలో వేరు లేనందున అతడు కొద్ది కాలము నిలుచును గాని వాక్య నిమిత్తం శ్రమయైనను హింసైనను కలుగగానే అభ్యంతరమో పడును. కష్టం కలగంగానే, నష్టం కలగంగానే, ఇబ్బంది రాగానే, ఇప్పుడు ఇక్కడ పరిచర్య చేస్తా ఉన్నారు, ఒకవేళ దేవుని కోసం ఈ రూపాయి ఖర్చు పెడతా ఉన్నారు, దేవుని కోసం నిలబడతా ఉన్నారు. చాలా మంది గర్వపాలెంలో మనకి సంఘంలో పని చేయడానికి వస్తే వాళ్ళు ఏమని అంటారండి అందుకని నేనేం చేయట్లేదు, వీళ్ళు ఏమని అంటారండి అందుకని నేనేం చేయట్లేదు అన్నాను. మరి నేనేం చేయాలా? నన్ను ఎవరు ఏమనుకోవట్లేదా? నన్ను అనుకుంటారు అనుకోరా చెప్పండి? అనుకుంటున్నారు అనుకోవట్లేదా? మరి నేను ఎందుకు చేస్తున్నాను? శ్రమ కలగంగానే, నింద రాగానే, బాధ రాగానే నువ్వు చేసే పనిని పక్కన పడేస్తావు, దేవుని పనిని వదిలిపెట్టేస్తావు, దేవుని కోసం బ్రతకాల్సిన బ్రతుకుని పక్కన పడేసి నీ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళిపోతావు. నాకు ఎందుకులేండి అవసరం రూపాయి కానుక పడేస్తాను అంటావు. ఏం పడేస్తావు? అవసరం 10 రూపాయలు ఇస్తాను చేయించుకోండి అంటావు. నిన్న పాపం ఆర్కెస్ట్రా పెట్టేటప్పుడు తమ్ముడు వాళ్ళు అడిగారు, ఎవరినన్నా ఒక అతను ఆపరేటర్ని పెట్టుకోవచ్చు కదండి. ఆపరేటర్ని పెడితే 1500 ఇవ్వాలి రోజుకి. ఎంత? 3 రోజుల మీద అంతే వాళ్ళ 4500. ఒక పాస్టర్ గారికి కానుకిచ్చి ఇంకా ఎవరన్నా వస్తే 2-3 తులమో పొలమో కానుక పెట్టి పంపించవచ్చు. అది అందుకోసం చెమట్ల కాత రాత్రి అందరూ ఫ్రెష్గా ఉన్నారు, రాత్రి అంతా బాధపడుతున్నా, నేనే ఫ్రెష్గా లేనే, చెమట్ల కారుతూ ఉన్నానే, వీళ్ళందరూ చక్కగా స్నానం చేసి నీట్గా తయారు ఇచ్చారే అనుకుంటా ఉన్నా. అర్థమైందా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో కొంచెం శ్రమ కలగంగానే మానొద్దు, నిలబడు. కష్టం కలగంగానే మానొద్దు, నిలబడు. నీ మీద నింద మోపారని మానొద్దు, నిలబడు. ఇబ్బంది కలిగిందని మానొద్దు, నిలబడు. పక్కన వాళ్ళు ఏమైనా అంటారని భయపడద్దు, నిలబడు. అనేవాళ్ళు ఇడితిరిగి అంటారండి, చేసిన అంటారు, చేయకపోయినా అంటారు. మరి అనేవాళ్ళ సంగతి నీకెందుకండి? దీవించేవాడు దేవుడు ఉండగా, దీవించే దేవుడు నీకుండగా నీ పైన నిందన మోపే వాళ్ళ గురించి నీకెందుకండి? ఎందుకు ఆలోచిస్తావు వాళ్ళ గురించి? సమస్యలు రేపే వాళ్ళు నిత్యం రేపుతూంటారు, వాళ్ళ బ్రతికే అది. ఓ బ్యాచ్ ఉందంట, ఆ బ్యాచ్ ఎప్పుడు చూసినా ఆ బ్యాచ్ ఏంటి తెలుసా? ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు నిద్ర మోపుతావు, ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు పట్టుకుందాం, ఎప్పుడు అవకాశం దొరుకుతావు, ఇదే పని అంట ఆ బ్యాచ్. బైబిల్లో 4 రకాలైన బ్యాచ్ల గురించి చెప్పాడు. కనుక దయచేసి నిందల మోపే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించుతావు. బైబిల్లో అంటున్నాడు కదా, ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని చదవండి, దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. దేవుని జనాంగమా దయచేసి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అమ్మా 11వ వచనం అమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ఎలాంటి వారంట? ఏ మాటలు పలికితే ఏందంట? నీ పెత్తనం ఏందంట ఇక్కడంటే చాలు, అది చెడ్డ మాట. ఇక దానికే బిగ తీసుకుని ఎంత సీటుకి వచ్చిందో తెలీదు, కర్మ కొద్దు మన చేయి ఊరితో మనకే తగిలిద్ది అన్న సంగతి కూడా తెలియదు. అది అర్థమైందమ్మా? ఏందంట ఇక్కడ ఏంది, నీవేంది ఇక్కడ, అసలు ఇదేంది అనంగా చాలు నన్ను అన్నారంటావు. చెడ్డ మాటలు అంటే ఏంటి తెలుసా? మొన్న ఈ మధ్యన ఒక మాట అనుభవించాను. మనం ఏ ప్రమేమి లేకుండానే, మనకేం లేకుండానే, దయచేసి చూస్తున్నా, మీకు దండం పెట్టి చూస్తున్నా, కొన్నిసార్లు మన పైకి భలే వస్తాయండి. ఆ దెబ్బకి నాకు అనిపించింది, ఎవరన్నా డాడీ అంటే మాత్రం ఆయన దండం పెడతాను రానమాకంటారంట. దేవుని సన్నిధిలో మనసారా చెప్తున్న ప్రతిని బిడ్డలారా, చెడ్డ మాటలను తప్పు చేయకుండా తప్పు చేసేవన్నీ పైన నింద మోపితే హ్యాపీగా ఫీల్ అవు. దేవుని గణపరచు, దేవుని నామాన్ని మహిమపరచు. 1 year క్రితం ఇదే గరువు పాలెంలో ఒక సంఘటన జరిగింది. మా రిలేటివ్స్ ఇక్కడికి వచ్చారు.
ఇక్కడ ఆ రోజు బట్టలు తీసుకురాల పాస్టర్ గారు వస్తా ఇంటికి వెళ్ళి స్నానం చేసి రండి నేను చూసుకుంటానంది. బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇక్కడ మా రిలేటివ్స్ ఒక ఆమె ఉంది. ఆమె నన్ను అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అని. తెనాలి వెళ్తున్నాను, వస్తారా అన్న. అయిపోయింది. వారం 10 రోజుల తర్వాత ఈ మాట పాస్టర్ గారు నన్ను రమ్మన్నాడు. పాస్టర్ గారు ఏమన్నాడు, ఎట్టుండి చెప్పండి. ఈ మాట పట్టుకుని భయంకరమైన ఇబ్బందికరమైన స్థితి. ఎంత ఇబ్బంది అంటే ఎంత దౌర్భాగ్యపు ఆలోచన అనిపించింది. ఇది చెడ్డ మాట అంటే. బైబిల్ వచ్చుకొని చెబుతాను మరలా దాన్ని కూడా. ఇక్కడే మీటింగ్ జరుగుతున్న సంవత్సరం అవుతుంది. ఎందుకో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగినప్పుడు తెనాలి వెళ్తున్నారు, వస్తారా అన్న. ఆ రోజు విశ్వాసులు కూడా బయలుదేరి రావాలి, అక్కడ తెనాలి నుంచి కార్లు ఎక్కించుకురావాలి వాళ్ళు. ఆ మాట అన్నందుకు అది ఒక భూతుపతంలా తీసుకుని, ఒక తప్పులా తీసుకుని ఇట్లాంటి వాటికి బాధపడాలా? ఏంది నీ పెత్తనం ఏంటంటే వీటికి బాధపడి మూతి మనోడు తీసుకుని మందిరం మానేసి, ప్రార్థన మానేసి, పలకనీయటం మానేసి, ఏంది అసలు ఇవి చెడ్డ మాటలు అంటే? ఎవరో గురించి చెబితే బాధ ఎందుకని నా గురించి చెప్పుకుంటున్నా. అర్థమైందా? దయచేసి చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు. మన మంచి మన చెడును దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు, నీ భార్య నిన్ను చూడకపోవచ్చు, నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, నీ బంధువులను చూడకపోవచ్చు. నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరమైపోతున్నావంటే సంతోషించి వాక్యాన్ని స్వీకరించలేక కలుగుతున్న శ్రమకు, కలుగుతున్న నిందలకు నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావంటే కారణం ఏంటి తెలుసా? గ్రహింపు నీలో లేదో. గ్రహించలేకపోతున్నావు. గ్రహింపు మనసు కలిగి ఉండు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ చెప్తున్న మాటను మనం చూసినట్టయితే 3వ విషయం గమనించండి. అదే మత్తయి సువార్తలో దేవుడు చెప్తున్న మాట 22వ వచనాన్ని 22వ వచనం చదువుకున్నాం. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ ఐకిక విచారము ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవును అంటున్నాడు. ఏం వింటాడంట? వాక్యాన్ని వింటాడంట. కానీ అణిచివేసేవి 2 ఉన్నాయి. ఏంటి? ఐకిక విచారాలు. ఏంటి ఐకిక విచారాలు అంటే? ఏమి తిందుము, ఏమి కట్టుకుందుము, ఏమి ధరింతుము, ఎక్కడుందుము, ఏం చేద్దాము. ఎన్నున్నాయి చెప్పాలి? ఎన్ని? 5. ఒకటి ఏం తిందుము చెప్పండి. తర్వాత ఏం ధరింతుము, ఏం చేద్దుము, ఎక్కడుందుము. 5వది మీరే చెప్పాలా? ఐకిక విచారాలు. ఇంకోటి గుర్తు చేసుకొని కానీ గమనించండి, ఈ 5 ఐకిక విచారాల మనిషిని ఏం చేస్తుంది తెలుసా? బలహీనపరుస్తాయి. నీకంటే పక్కనోళ్ళు మంచి బట్టలు ధరిస్తే చాలు, నీ మనసంతా వాళ్ళ బట్టల మీదకి వెళ్ళిద్ది. నీకంటే పక్కనోళ్ళు మంచి ఆభరణం ధరిస్తే చాలు, నీ మనసంతా వాళ్ళ ఆభరణం మీదకి వెళ్ళిద్ది. అసలు ఇతరుల మీదకి నీ మనసు వెళ్ళకూడదు. అందుకని అన్నాడు, నీ పొరుగువాని దేనినైనా ఆశింపవద్దు. పొరుగువాని ఆశిస్తున్నావంటే ఐకిక విచారంలో నువ్వు ఉన్నావు. ఉన్న దాన్ని బట్టి బైబిల్ అంటున్నాడు, మనసు అడియాసలు కలిగి తిరుగులాడడు కన్నా ఎతటనున్న దాన్ని అనుభవించుట మేలు. భూమి మీద మానవునికి లాభకరమైనది ఏది లేదంట. తెలుసా మీకు? లాభకరమైనది ఏది లేదంట. అంత వ్యర్థమేనంట. లాభకరం అంటే ఎందుకు? బైబిల్లో లాభకరమైనది ఏది లేదన్నా అంటే దేవుడు సుఖంతో పాటు ఏమిచ్చాడు? Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో
హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year.